ఒక్కొక్కసారి అవతలి వారు చేసిన తప్పుని నిర్ధారించుకోకముందే మనం తిడతాం, అపవాదు వేస్తాం, దండిస్తాం. మన ఇంట్లోని చిన్న బుడతలపై ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఉదాహరణకి, మీరు మీ కుటుంబానికి మొదటి షో సినిమా టికెట్లు తీసుకున్నారు. 4ంటికి రావాల్సిన పిల్లవాడు 5 రాలేదు. స్కూల్ బస్సు వచ్చి వెళ్ళిపోయింది. సమయం గడిచే కొద్దీ మీ ఇరిటేషన్ పెరుగుతుంది. అప్పటికే సినిమా టైం దాటి పెట్టిన ఖర్చు వృధా అయిపోయింది. ఈ సమయంలో పిల్లవాడు ఆటోలో ఇంటికి వచ్చాడు. కట్టలు తెంచుకుంటున్న కోపంతో, ఆటోలో ఎందుకు వచ్చావు అని అడిగారు. బస్సు మిస్ అయింది అన్నాడు. అప్పటి వరకు ఏం రాజకార్యాలు వెలగబడుతున్నావురా అని చెంప చెల్లుమనిపించారు. కానీ జరిగిన సంగతి ఏమిటంటే, స్కూల్లో ఒక ఎల్కేజీ పిల్లవాడు బస్సు మిస్ అయ్యాడు. ఎవరూ చూసుకోలేదు. మీ అబ్బాయి వాడిని ప్రిన్సిపాల్ దగ్గరకు తీసుకెళ్లి అప్పచెప్పాడు. ఇంతలో మీ వాడి బస్సు వెళ్ళిపోయింది. ఎంత మంచి కారణం! మెచ్చుకోవాల్సింది పోయి అతడి వివరాలు చెప్పకముందే కొట్టారు. ఆ విషయం అర్థమై మీ మనసు చివుక్కుమంది. కానీ అప్పటికే ఒక తప్పు జరిగిపోయింది. దండించే ముందు నిజంగా తప్పు జరిగిందా లేదా అని పెద్దలుగా మనం ఖచ్చితంగా సరిచూసుకోవాలి.